కడప జిల్లా పులివెందులలో వైసీపీ అన్నదాత పోరు ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలో 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ పాత బస్టాండ్ వద్ద అడ్డంగా పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోరుబాట కార్యక్రమం సాగింది. దీంతో పులివెందులలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ర్యాలీ ఆర్టీఓ కార్యాలయం వరకు సాగింది. అనంతరం వైసీపీ శ్రేణులు ఆర్టీఓకు వినతి పత్రం అందించారు. మేము చెప్పేది మీకు ఒక చిన్న అవాంతరమైనటువంటి అవాంఛనీయ సంఘటన జరగనీయకుండా మాది బాధ్యత. ఒకటి ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజల యొక్క బాధ, ఎందుకంటే మేము 5 మంది పోతే వీళ్ళకి ఎవరికి పట్టడం లేదనుకుంటారు. మనంతకు వాళ్ళు వచ్చారు. రైతులు గొడవలు ఇవన్నీ చేయరు. వాళ్ళు ఎంతసేపు వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళకి రైతులు మార్కెట్లో యూరియా కోసం పోతే యూరియా దొరికే పరిస్థితిలో లేదు. 20,000 రూపాయలు సంవత్సరం ఇస్తామని చెప్పినాడు. ఇప్పటికీ 3 సంవత్సరం అయిపోయింది. 5,000తో సరి పెట్టుకున్నారు. లేదు ప్యాడీ అమ్ముదామంటే ప్యాడీకి ఒక్క పంట కన్నా గిట్టుబాటు గిట్టుబాటు ధర లేదు సార్. ఇప్పటి నుంచి ఉంది అన్యాయం పడేది రైతు. అందరూ గడుపుకు మాడతాయి. ప్రభుత్వం దృష్టికి రైతులు పడే ఇబ్బందుల నుంచి ఉపశమనం. కడప జిల్లా పులివెందులలో అయితే వైసీపీ అన్నదాత పోరులో ఉద్రిక్తతకు నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ప్రజెంట్ పులివెందులలో పరిస్థితి ఏ విధంగా ఉంది? రాష్ట్రంలో అన్నదాతలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై తర్వాత అక్రమాలపై వైసీపీ సమరశంఖం పూరించిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు ఖరీఫ్ సీజన్ కోసం కనీస అవసరమైనటువంటి యూరియాను సైతం కూటమి ప్రభుత్వం సరిగ్గా అందించడం లేదని భావిస్తూ వైసీపీ సాగిస్తున్న అన్నదాత పోరు రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హిట్ ను ఒక్కసారిగా పెంచేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు ఇప్పటికే పెద్ద ఎత్తున ర్యాలీను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జగన్ సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందులలో అయితే ఇప్పటికే తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రం మొత్తం అంటే ఇవాళ జరుగుతున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి అన్నదాత పోరుకు సంబంధించి ఎలాంటి ర్యాలీలు కానీ తర్వాత బహిరంగ సభలు కానీ ఇకపోతే మీటింగ్లు కానీ జరుపుకోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 30 యాక్ట్స్ అమలు చేసింది. అయితే వీటన్నింటినీ ఖాతరు చేయకుండా వైసీపీ శ్రేణులు ఎక్కడికెక్కడ రెవెన్యూ కార్యాలయాలు తర్వాత ఎరువులు ఉంచేటువంటి స్టాక్ పాయింట్ల దగ్గరికి కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. పులివెందులలో అయితే కనుక ఇప్పటికే తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇలా కానీ వైసీపీ నేతలు ఎక్కడికక్కడ బయటికి వచ్చి భారీగా నిరసన కార్యక్రమాలను కూడా పాల్గొంటున్నారు. పులివెందులలో జరిగినటువంటి అన్నదాత పోరు కార్యక్రమం ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి తర్వాత వైఎస్ మనోహర్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అయితే ఈ నిరసన కార్యక్రమాలకు పర్మిషన్ లేదని పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ పులివెందుల ప్రాంతీయ కార్యాలయం వద్దకు భారీగా వైసీపీ నేతలు ఇప్పటికే తరలివచ్చినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్ కు ఫేవర్ గా నినాదాలు చేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ రోడ్లపైకి ఒక్కసారిగా వచ్చారు. అయితే పోలీసులు ఇక్కడ పులివెందులలో ఉంటున్నటువంటి పాత మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున మోహరించి రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీటన్నింటినీ తోసేస్తూ
వైసీపీ శ్రేణులు పూర్తిగా వాటిని అడ్డు తొలగించుకొని ముందుకు వచ్చారు. ముందుకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీని కొనసాగించు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత అంటే అధికార ప్రతినిధి అయినటువంటి సతీష్ రెడ్డి, తర్వాత మనోహర్ రెడ్డి, స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి వరప్రసాద్, ఇతర మున్సిపల్ కౌన్సిలర్లు వీళ్ళంతా కలిసి ఆర్డీఓ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆర్డీఓ వద్దకు వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను పరిష్కరించాలని, అలాగే ఖరీఫ్ సీజన్ కోసం యూరియాను సక్రమంగా అందజేయాలని కూడా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఇదిలా ఉండగా కడపలో జిల్లా కేంద్రమైనటువంటి కడపలో కూడా 30 యాక్ట్ ను పోలీసులు పకడ్బందీగా అమలు చేశారు. నోటీసులను ఇప్పటికే అంటే ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ మాజీ సీఎం అయినటువంటి అంజాద్ బాషాకు నోటీసులు ఇంటికెళ్లి సర్వ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నగరంలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. జిల్లా కలెక్టరేట్ వద్దకు వెళ్లి నిరసన వినతి పత్రాలను కూడా సమర్పించడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతము నగరంలో ర్యాలీని వైసీపీ శ్రేణులు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం అయితే నోటీసులను కాదని కూడా మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి అంజాద్ బాషా ర్యాలీలో ప్రస్తుతం పాల్గొంటున్నారు. వీళ్ళందరూ కలిసి ఆర్డీఓ వద్దకు వెళ్లి వినతి పత్రాన్ని కూడా సమర్పించేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా కడప జిల్లాలో ఉంటున్నటువంటి ప్రొద్దుటూరులో మరో రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగుతుంది. ఇక మైదుకూరు ప్రాంతంలో అయితే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రఘురామరెడ్డి నేతృత్వంలో ఇప్పటికే ఎరువుల గోదాము వద్దకు కూడా రైతులతో కలిసి ఆయన కార్యకర్తలను వెంటబెట్టుకుని వెళ్లడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకు వినతి పత్రం అందించడం జరిగింది. ఇక రాజంపేట, రైల్వే కోడూరు, ఇక రాయచోటి వంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమలు చేసినప్పటికీ కూడా వైసీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు జరిగేటువంటి అన్యాయాన్ని సహించబోమని కూడా వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. చాలని హుస్సేన్, ఇప్పుడు అక్కడ 30 యాక్ట్ అమల్లో ఉన్నా కానీ వైసీపీ శ్రేణులు ఇలా నిరసనలు చేయడంపై పోలీసులు ఏమంటున్నారు? వైసీపీ శ్రేణులు ఒక దశలో కేసులు పెడతారేమో అంటే కూటమి ప్రభుత్వము ఇప్పటికే కేసులు పెడుతూ వస్తున్నటువంటి క్రమంలో చాలా మంది వైసీపీ శ్రేణులు కొంతవరకు భయపడేటువంటి మాట అయితే వాస్తవము. అయితే భయాలకు తలొగ్గి రోడ్ల మీదకి రాకుండా ఉంటే అన్యాయాలు జరిగిపోతూనే ఉంటాయి. అలాగే ఇటీవల జిల్లాలో జరిగినటువంటి 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు కూడా అదే విధమైనటువంటి విధానానికి పాల్పడబట్టే అక్కడ ఓటమి చవి చూడాల్సి వచ్చిందనేటువంటి ఉద్దేశంతోనే వైసీపీ శ్రేణులంతా కలిసి ముందుగా అనుకున్న ప్రకారమే రోడ్లపైకి రావడం జరిగింది. వైసీపీ కేసులు ఎన్ని పెట్టినా కూడా అంటే కూటమి ప్రభుత్వం పోలీసులతో ఎన్ని రకాల కేసులు పెట్టించినా కూడా ఆందోళన కార్యక్రమాలు విరమించకుండా ముందుకు పోయేటువంటి పరిస్థితిని ముందుకు సాగించాలనేటువంటి ఉద్దేశంతోనే వైసీపీ శ్రేణులు బలంగా ఉంటున్నాయి. చాలని రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.